సింహం సింగిల్ గా వస్తుంది. వై నాట్ 175 అంటున్న వైసీపీకి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరగనుంది? 2019 ఫలితాలు ఆ పార్టీకి పునరావృతం అవుతాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఏపీ ప్రజలంతా జగన్ వైపేనా? ఫ్యాన్ గాలి ఈసారి జోరుగా వీస్తుందా? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు? వైసీపీనా, టీడీపీ, జనసేన కూటమినా? నవరత్నాలు అందుకున్న వారందరూ తనకు అండగా ఉంటారని జగన్ భావిస్తున్నారు. మరి ఏపీ ప్రజలు ఏం చేస్తారో? ఇదిలా ఉంటే 2019 ఎన్నికలలో ఘోర పరాభవం పొందిన టీడీపీ ఈసారి గెలుపు జెండా ఎగరవేస్తుందా? ఈరోజు ఈ యొక్క ఎన్నికలంతా కూడా ఫలితాల్ని రావడం జరిగింది. కౌంటింగ్ కూడా పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఎన్నికలైన తర్వాత ప్రజల తీర్పుని ఆమోదిస్తూ ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా అదే మరిగా వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు అరెస్ట్ సానుభూతి టీడీపీకి కలిసొస్తుందా? హీరోతో కలిసి సైకిల్ ముందుకు నడిచి హీరో సైకిల్ గా మారనుందా? 2019లో హీరో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసిన భంగపాటు తప్పలేదు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల పోటీ చేయనున్నారు? జన సైనికులు పవన్ సభలలో చప్పట్లు ఈలలు కొడుతూ సీఎం సీఎం అంటూ గోల చేసే వరకే పరిమితమవుతారా? లేదా ఓట్ల రూపంలో తమ అభిమాన నాయకుడిని మేమున్నామంటూ నిరూపిస్తారా? టీడీపీతో పొత్తు జన సైనికులకు వరమా శాపమా? ఇవన్నీ 175 నియోజకవర్గాల ఓటర్లలో కలిగే సందేహాలే. వీటన్నిటికీ సర్వేలు ఇస్తున్న సమాధానం ఏమిటి? ఇప్పటికే పలు సర్వే సంస్థలు టీడీపీ జనసేన కూటమిదే అధికారమని చెబుతున్నాయి. ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే రిపోర్ట్లను విడుదల చేస్తున్నాయి. కానీ ప్రముఖ సర్వే సంస్థ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే రిపోర్ట్ ఏపీ ఎన్నికలలో టీడీపీ జనసేన గెలుపు ఖాయమంటోంది. వై నాట్ 175 అంటున్న వైసీపీకి కేవలం 35 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పింది. ఇక టీడీపీ జనసేన కూటమికి 95 నుంచి 100 వరకు వస్తాయని, అధికారం కూటమిదేనని ఈ సర్వే సంస్థ చెబుతోంది. వైసీపీకి 45%, టీడీపీ జనసేన కూటమికి 52%, ఇతరులు 3% ఓటు షేర్ ఉంటుందని పయనీర్ అన్ని రకాలుగా విశ్లేషించి ఓటర్ నాడిని అంచనా వేసుకుని ఫలితాలు నివేదికను తేటతెల్లం చేసింది. కానీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఏ సభలో ప్రసంగించినా మొదట మాట్లాడే మాట ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సరే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, గెలిచి తీరుతామంటూ చెప్పుకొస్తున్నారు. మీ బిడ్డకు ఉన్నదల్లా, మీ బిడ్డకు నమ్మకమల్లా కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు తప్ప మీ బిడ్డకు ఏమీ లేవు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డకు పొత్తులు లేవు. మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే, సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. జనాలైతే సభలకు బాగానే వస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్గా ఉంది. జనాలను భయపెట్టి సభలకు రప్పిస్తున్నారని, సభలకు హాజరు కాకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్న అపవాదు వినిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉన్నారన్న భావంతో వైసీపీ భారీగా అభ్యర్థులను మారుస్తున్నప్పటికీ పరిస్థితులు వైఎస్ జగన్ కి ఏమాత్రం అనుకూలంగా లేవనే సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ దరిదాపుల్లో కూడా రానివ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, ఇలా ఏ రంగంలోనూ సరైన అభివృద్ధి నోచుకోవట్లేదనే భావనతో ఏపీ ఓటర్లు వైసీపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వైసీపీకి మైనస్ గా మారబోతున్నాయని, 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ జగన్ గెలవరని సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి వైసీపీ నేతలలో కూడా పార్టీ గెలుపు అవకాశాలపై గందరగోళం నెలకొనడంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వైఎస్ షర్మిల వైసీపీకి తలనొప్పిగా మారారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగనన్నపై తీవ్ర విమర్శలు చేస్తూ పక్కలో బల్లంలాగా తయారైంది.
ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా? 25 లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. సొంత చెల్లెలే జగనన్న పరిపాలనపై విమర్శలు గుప్పిస్తుండటం వల్ల వైసీపీకి ఓటమి తప్పదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు రిపోర్టులు నిజమేననే నమ్మాలి మరి.